రవీందర్ రెడ్డి గారు ఉన్నారు సౌదీ నుంచి. రవీంద్ర గారు నమస్కారం అండి. యా మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొన్నటిదాకా ఎంత 9.5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బీఆర్ఎస్ మీది చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చూస్తున్నాము. వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడేది చూస్తున్నాము. మాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు జబర్దస్త్ చూసాము, కామెడీ షో. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా జబర్దస్త్ చూడబోతున్నాము అనిపిస్తుంది. అంతే, దీంట్లో పెద్దగా చెప్పుకోవడానికి మీరు వాళ్ళ మీద, వాళ్ళు మీరు మీద అరుచుకోవడం తప్ప తెలంగాణకు ఒరిగేది జరిగేది ఏం కనపడటం లేదు సార్. ఇంతకు మించి మీకు చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. అసెంబ్లీ నిజంగా అంటే ఇట్స్ పబ్లిక్ మనీతో నడిచేది కాబట్టి, అంటే కాలయాపన చూస్తుంటే గ్రావిటీ అంతా ఎటుపోతుందంటే, మీ హయాంలో అట్లా చేసిండ్రు, ఇప్పుడు మేము మిమ్మల్ని ఎత్తి చూపుతాం అన్న దగ్గర గ్రావిటీ పోతుంది. అంటే సమస్యల మీద ఎవరు మాట్లాడే ఆ ఛాన్స్ వస్తలేదు. సో హౌ ఇట్లా ఉంటే ఎట్లా? ఇప్పుడు అందుకే అది మారాలి అంటే మనం ప్రజలుగా మారాలి, అన్ని వ్యవస్థలు కూడా మారాలి, బ్యూరోక్రాట్స్లో మార్పు రావాలి, అవినీతి వెళ్ళిపోవాలి, తర్వాత పరిపాలకులకి నిరంతరం ప్రజలకి ఏ రకంగా మనం సేవ చేద్దామనే తత్పరత ఉండాలి. మీడియా కూడా ఇప్పుడు వ్యంగ్యానికి, బూతులకి, వీటికి అట్రాక్షన్గా ఉంటా ఉంది. అసలు మాలాంటి వాళ్ళ వైపు మీడియానే చూడదు. అరే నేను కట్టెలంతేంది, పూలంతేంది, నేను ఏం చేస్తేంది, నేను రాజకీయంగా ప్రజలకు ఏం చేస్తున్నది కావాలి. సో కాబట్టి నేనేమంటున్నంటే ఈరోజు ఒకటే, రాజకీయాలు నిజంగా కూడా చాలా, అంటే మాలాంటి వాళ్ళకైతే నిజంగా, అంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్తే ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చి, నాకేం ఫ్రస్ట్రేషన్ లేదు, రాజకీయాలలో ఏమీ రాణించకపోయినా నాకేం ప్రతిపక్షం, కానీ ఈ రకంగా రాజకీయాలు ఉండాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒక్కడిని. సో నేను అసెంబ్లీ ఓపెన్ చేయగానే అక్కడ రాజకీయ యుద్ధం జరుగుతుంది తప్ప ప్రజల పక్షాన పోరాటం చేస్తామనుకున్న వాళ్ళకేమో అక్కడ మైకులు దొరకవు. సరే మైకులు దొరికిన వాళ్ళు మాట్లాడతారు అంటేనేమో వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కారు. అసలు దేని గురించి ఈ అసెంబ్లీ టైము, ఇంత ప్రజాధనము, ఒక్కొక్క రోజుకి ఎంత ఖర్చు వస్తుంది, కొంత ప్రజా ఉపయోగం కావాలి కదా. నేను ఒకవేళ రాజకీయంగా మాట్లాడతాను, సరే మమ్మల్ని దోషిగా చూపించడానికి మీరు ఈ వారం రోజులు అసెంబ్లీ నడిపించారనుకోండి, దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం? సో కాబట్టి ప్రజోపకరమైనటువంటి చర్చలు జరగాలి అసెంబ్లీలో అనేది మన యొక్క కోరిక. మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు కాళేశ్వరం కట్టినా ఇంకోటి కట్టినా మీ ట్యాక్స్ మీరు సబ్బు కొంటేనే కదా ఆడ ట్యాక్స్ కట్టగలిగినాం. ఇప్పుడు ఇంకా కొంత మేరకు ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒక ప్రాంతం సైడు ఎక్కువ మనం ఖర్చు పెడుతున్నట్టు, ఇంకో ప్రాంతం వైపు తక్కువ పెడుతున్నట్టు ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మా కాన్స్టిట్యున్సీ, మీ కాన్స్టిట్యున్సీ, ఈ రకంగా చర్చ. ఇంతకుముందు గతంలో అట్లా లేదు. కళ్యాణ లక్ష్మి ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతిపక్ష ఎమ్మెల్యే కానీ వీళ్ళకి కానీ, ఏది సీనియర్ సిటిజన్ పెన్షన్ ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏరియా. సో ఆ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు కొంత భేదాభిప్రాయాలు కూడా తీసుకొచ్చి ప్రాంతానికి మధ్య మళ్ళీ తెలంగాణలో కూడా గొడవలు వచ్చే రకంగా వీరి సంభాషణలు, వీరి ప్రసంగాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడో మొత్తం మీద రాజకీయ నాయకులలో మరి ప్రజలు మేల్కోవాలా, ప్రజలు కూడా మొత్తం ఇప్పుడు ఎలక్షనీరింగ్ మీరు చూస్తూ ఉన్నారు.